హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు ప్రతిరోజు టేస్టీ అండ్ డెలిషియస్ ఐటమ్స్ ని మీకు పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు ఎక్కడికి వచ్చిందో తెలుసా వివాహ భోజనంబు రెస్టారెంట్ కి సో మనకు ఆ టేస్టీ రెసిపీస్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు నమస్తే యాదగిరి గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి చాలా 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 బాగున్నాను రైట్ నమస్కారం అండి అందరికీ మీరు నేర్పించే రెసిపీస్తో మేము కూడా ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా హెల్తీగా ఉన్నాము మరి అందులో భాగంగా ఈ రోజు మాకు సరికొత్తగా ఏ రెసిపీ పరిచయం చేస్తున్నారు ఈరోజు కూడా ఒక కొత్త డిఫరెంట్ ఎందుకంటే ఆకుకూరలతో వంటలు చేసుకోవడం అందరికీ తెలుసు కానీ ఈరోజు చేయబోయే వంట ఆకుకూరతో పాయసం మై గాడ్ సో చూసారా యాదగిరి గారు మనకి ఏది నేర్పించినా చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంటుందని మనకు తెలుసు కానీ మరి ఇంత డిఫరెంట్గా అంటే కొంచెం ఎలా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది కదా ఏం భయపడే అవసరం లేదండి ఎందుకంటే ఆయన సెలబ్రిటీ చెఫ్ కాబట్టి ఏం చేసినా బాగుంటుంది సో ఇప్పుడు మరి ఇంతకు ఆ స్వీట్ పేరేంటో మనకి చెప్పనే లేదు ఆకుకూరలతో స్వీట్ అని చెప్పారు ఇంతకు ఏ ఆకుకూర ప్రజెంట్ చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి అడిగి తెలిసేసుకుందాం ఏ ఆకు చూస్తున్నారు ఇందులో మెంతి కూర కీరా పాయసం మెంతి కూర కీరా పాయసం నార్మల్ గా మెంతి కూర అంటే కొంచెం చేదుగా ఉంటుంది అనుకుంటారు చేదును తీసి స్వీట్ చేసి అందరికి ప్రెజెంట్ చేయడంలో ఉన్న గొప్పతనము అంతే కదా అంతే ఆ రొటీన్ గా మనకి చేసిన సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం ఇవన్నీ చేసుకుంటే ఇంక మజా ఏముంటుంది మనం ఇక్కడ చేసేబోయే స్వీట్లో ఇప్పుడు చేసేబోయే వంట షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు మై గాడ్ సో చూసారా ఎన్నో ఔషధ గుణాలను మేళావించి స్వీట్ చేస్తూ ఇది అందరూ కూడా తినే విధంగా మనకి ప్రజెంట్ చేస్తున్నారు అంటే పాపం షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా స్వీట్ తినాలి అని వాళ్ళ ఆతృతత ఉంది కానీ తింటే బాగుండదు వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక కొత్తదనంగా క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే మెంతి కూర మెంతులను నానబెట్టి పొడిగొట్టుకొని నైట్ వాటర్లో వేసుకొని తాగినట్టయితే అది షుగర్ లెవెల్స్ తగ్గడానికి మనకు పాకశాస్త్రం నేర్పుకున్న ఆయుర్వేద ఔషధం దాంతో న్యాచురల్గా వచ్చే ఆకులతో తయారు చేస్తే దాని లెవెల్ ఇంకా కూడా అంటే ఔషధ గుణం ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి దీంతో వంట చేస్తే ఇటు హెల్త్ బాగా అంటే షుగర్ పేషెంట్స్కు సంబంధించిన వ్యాధులను కూడా కంట్రోల్ చేస్తూ వాళ్ళు తినడానికి వాళ్ళు కూడా ఆనందంగా ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళ కోసం ఇది తయారు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మెంతి కూర కీరా పాయసం దానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేయండి కీరా మెంతి కూర నెయ్యి యాలకుల పొడి పంచదార పాలు రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ రైట్ మెంతి కూర కీరా పాయసం కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా మరి ప్రాసెస్ కూడా నేర్చేసుకుందామా యాదగిరి గారు ఫస్ట్ మనకి స్టవ్తో పని ఉందా లేకుంటే ముందుగా ఏమైనా కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా ఏంటి ఇక్కడ ఏముందంటే ఫస్ట్గా మనము మెంతం కూరను మనం చన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక కట్ట అయితే సరిపోతుంది ఒక కట్ట ఒక కీరాకి ఒక కట్ట అవునండి ఇప్పుడు ఇంకా పోతే మనము కీరా అన్నాం కాబట్టి కీరాను కూడా మనం పీల్ చేసుకొని ఈ కటింగ్ అనేది కాస్త డిఫరెంట్గా చేస్తారని మాకు తెలుసు దీని కటింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా రౌండ్గా కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి సుధా నేను పాయసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం గ్రిల్ చేస్తూ ఉంటాం కదా అలా ఉంటుందేమో అనిపిస్తూ ఉంది కరెక్టే మీరు అనుకుంటున్నది మేము ఏం చేయం కదా వీ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ అందరు ఏంటంటే పాయసము కానీ ఏదన్నా హల్వాలు కానీ అంటే తురుముతారు ఇక్కడ తురుమకుండా ఫీల్ చేస్తున్నాం మనం ఫీల్ చేస్తున్నారా ఓకే సో చూస్తున్నారా అదే కాస్త డిఫరెంట్ అనమాట రొటీన్కి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రొటీన్గా అసలు చేయరు యాదగిరి గారు మన కోసం ఇలా ఎందుకు గ్రీట్ చేయొచ్చు కదా ఇలాగే ఎందుకు చేస్తున్నారని మీరు అందరు క్వశ్చన్ చేయొచ్చు కానీ అది రెగ్యులర్గా చేసేది ఇది ఏంటంటే తినేటప్పుడు కీరా ఫ్లేవర్ అనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంటుంది తినేటప్పుడు ఆ నూడుల్ లాగా కనబడుతుంది ఇలా అనుకుంటే మనకి సేమియా కూడా ఇంచుమించు అలా స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి ఆ లుక్ కూడా ఆ స్ట్రక్చర్ కూడా దీనికి ఇవ్వచ్చు మనం ఎందుకంటే ఇది మధ్యన తింటూ ఉంటుంటే అది ఇలా జారుతూ ఉంటుంటే అది ఆ ఎంజాయ్ అనేది వేరు ఉంటుంది అనమాట తినేటప్పుడు తెలుస్తుంది దాని మజా అనేది ఓకే కానీ ఇలా మెంతి కూరతో ఈ స్వీట్ చేయడం అనేది చాలా కొత్త థాట్ అనేది చెప్పాలి ఎప్పుడు వచ్చింది మీకు ఈ థాట్ ఎన్నిసార్లు చేశారు ఇప్పటి వరకు ఈ స్వీట్ని డీసెంట్గా క్రియేట్ చేయడం జరిగింది కొత్తగా ఆల్రెడీ కొంతమంది అతిథులకు
వివాహ భోజనంలో వచ్చిన అతిథులకు పెడితే అరే ఇలా చేశారు షెఫ్ గారు, చాలా బాగుంది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇంత మంచిగా ఉన్నప్పుడు నేను ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఎందుకు చూపించకూడదు అని థాట్ వచ్చి ఇప్పుడు మీ అందరి కోసం ఈ కొత్త వంటకంతో కొత్త పాయసాన్ని మీరు అందరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. రైట్. కానీ ఈ మెంతికూర బదులుగా ఇంకా మీరు వేరే ఏదైనా ఆకుకూరని ట్రై చేయడం జరిగిందా, లేకుంటే మెంతికూర? నేను మెంతికూరతో డైరెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న పోషక గుణాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట మెంతికూరలో. అన్ని కూరల కంటే కూడా మెంతికూర అని చెప్పాలంటే ఒక ఇప్పుడు కూరల్లో వంకాయ అగ్రరాజు అని ఎలా మనం చెప్పుకుంటామో ఆకుకూరల్లో కూడా మెంతికూర అగ్రరాజు. అది చాలా చక్కగా, చాలా టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకు మనము కీరను ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఫస్ట్గా క్యాప్సికమ్. ఇక్కడ మనకి అన్ని వెజిటబుల్స్ ఆకుకూరలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ వీటితో స్వీట్ ఎలా రెడీ అవుతుందా అనేది, ఆ టేస్ట్ ఎలా ఉంటుందా అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా నాకైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ అతిథులకు పెట్టేసి కాంప్లిమెంట్స్ అందుకున్నారు కాబట్టి వెరీ టేస్టీగా ఉంటుందని ఇప్పుడు మనం తెలిసేసుకోవచ్చు. ఏం భయపడక్కర్లేదు. ఇలా ఎక్దమ్ సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా, చాలా సన్నగా అంటే కట్ చేస్తుంటే దారం లాగా సింపుల్గా. అంటే కొంచెం ఇప్పుడు అలవాటు లేకుండా ఇంట్లో ట్రై చేసిన వాళ్ళు చేతులు కోసుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లైన్స్ లాగా పొడవుగానే కట్ చేసుకోవాలి. అవును. ఇదేంటి కారంలో స్వీట్ ఏందని అనుకుంటున్నారా? ఇది కూడా బెల్ పెప్పర్ అనేది కూడా చాలా హెల్త్కి మంచిది. అది కూడా ఎంజాయ్ చేయొచ్చు మనము. అందుకే నేనేమన్నాను, ఇక్కడ చేసే వంటకంతో షుగర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ స్వీట్ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మనము. రెడ్ అండ్ ఎల్లో అంతే కదా? రెడ్ అండ్ ఎల్లో. దీని కూడా సేమ్ సన్నగా. ఆ కటింగ్లో కూడా మనం చేసే ఆ లుక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదా? ఇలా సన్నగా కాకుండా ఇంకా వేరేలాగా కట్ చేస్తే బాగోదంటారా? ఆ కీరాకి సెట్ కాదా? అంటే ఇది కూడా అలాగే జూలియన్, నేనేమన్నాను ఫస్ట్ చెప్పిన మాట లింక్ అయి ఉండాలన్నమాట రెసిపీ. మనం ఏమన్నామంటే అది ఇలా జారుడుగా ఉన్నప్పుడు ఆ తినేటప్పుడు అది పట్టుకొని తినడం కూడా స్ప్రింగ్ లాగా చేస్తూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు. మామూలుగా లోపల పెట్టుకొని స్పూన్ పెట్టేసుకొని తినడం ఎవరైనా చేయగలరు. అది జారుతూ ఉంటే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చూస్తావా, ఆ రుచి చెప్పకూడదు, తింటే తెలుసు. ఇలా ఓకే, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కట్ చేసేసాము. అలానే కీరా కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాము. అలానే మనకి మెంతికూర కూడా రెడీగా ఉంది. అన్ని రెడీగా ఉంది కాబట్టి రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకేం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ముందుగా మనం దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో దీన్ని సాటే చేసుకోవాలి. అన్నింటినా ఇప్పుడు మనం అన్ని మొత్తం టోటల్గా. ఇప్పుడు నెయ్యి వేడి అయిపోయిన తర్వాత మనము ఫస్ట్గా ఏం చేయాలంటే మెంతికూర, ఫస్ట్ ఈ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, జూలియన్ కట్ చేసిన ఈ వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవాలి. అంటే వంటలు చేసేటప్పుడు మనము ఇంట్లో ఇది లేదు అందుకే ఇది రుచి రాలేదు, ఇది ఈ ఐటమ్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటారు చూసారా. చేసేవాడి చేతిలో ఉన్న కళ అనే దాన్ని గుర్తిస్తే ఏ వంట లేకపోయినా, ఏ మెటీరియల్ లేకపోయినా కూడా ఆ రుచి మాత్రం వస్తుందన్న. ఎందుకంటే ఇంట్లో ఒకప్పుడు పూర్వకాలం వెళ్ళినప్పుడు ఇంట్లో ఏ ఐటమ్ ఉండేది? ఉప్పు, కారం, అంతే, కూరగాయలు, టమాటా, ఉల్లిపాయ. ఈ 4 వంటలతో రకరకాల అద్భుతమైన వంటలను సృష్టించినారు మన అమ్మమ్మ వాళ్ళు. వాళ్ళకి ఏ వంటలు లేవు అందులో, దాంట్లో ఐటమ్స్, అప్పుడు ఐటమ్స్ కూడా ఏం లేవు, కానీ తినేటప్పుడు అబ్బా ఏమి రుచి అండి అంటుంది. ఎందుకు వచ్చేది? చేసే విధానంలో వాళ్ళలో ప్రేమను వేసి దాంట్లో వండడం జరిగింది కాబట్టి అది రుచికరంగా ఉంది. ఇప్పుడు ఫ్యాషన్ ఎంబడి పడి ప్రేమలను మర్చిపోయాము, కమర్షియల్గా అయిపోయాము, టేస్ట్ పోయాయి, ఎక్కువ ఐటమ్స్ కావాలని. అది ఇప్పుడు ఏమంటామంటే ఐటమ్ లేదు సార్ అందుకే అది వంట కరెక్ట్ రాలేదు అని అంటాం. కానీ మనం చేసే విధానంలో గుర్తించినట్టయితే ఏ ఐటమ్ లేకున్నా సరే అద్భుతంగా వస్తుంది. ఇది బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో మెంతం కూర వేసుకుందాం. అసలు మెంతికూర లేకపోతే దీన్ని ఇంకా వేరే ఆకుకూరతో ట్రై చేయొచ్చా? దీన్ని ఈ దాంతో చేస్తేనే బాగుంటుంది.
మెంతికూర కూడా వేసేసుకొని అవును. ఫ్రై అయినాక అవును, కీరా వేస్తున్నామా? ఇప్పుడు వేస్తాను ఇక్కడ. ఇది కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనము తురిమింది కాకుండా కీరా ఫీల్ కీరాను ఈ విధంగా మనం చేసి దీన్ని కూడా నేతిలో వేయించుకోవాలి. ఓకే. క్యాప్సికమ్ అంతా ఫ్రై అయ్యి మనకి కాస్త అసలే సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాము, వాటిని ఫ్రై చేయగానే ఇంకా చిన్నగా అనిపిస్తున్నాయి. అవును, కీరా కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయినాక తగ్గిపోతుంది సైజ్ అనేది. ఈ నేతిలో వేయించడం వల్ల ఆ మెంతెం కూరలో ఉన్న చేదు, లైట్గా చేదు ఉంటుంది మెంతం, ఆ చేదు గుణం అనేది నేతిలో పోతుందన్నమాట. పోయిన తర్వాత అది చాలా చక్కగా రుచికరంగా వేగిన తర్వాత దాంట్లో ఉన్న ఒక కమ్మని జ్యూసీ రిలీజ్ అవుతుంది అనమాట. అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అది ఎంత చిన్నగా వేగుతూ ఉంటే మనకు అంత రుచికరంగా వస్తుంది. ఇది వేగాలి. కీర అనేది ఖచ్చితంగా ఆ నేతిలో వేగి కీరలో ఉన్న పచ్చిదనం మొత్తము పోయేంత వరకు ఖచ్చితంగా చిన్నని మంట మీద వేగించుకోవాలి. ఇక్కడ ముందుగా మనము పాలు పోసుకోవాలి, కొన్ని నీళ్ళు కూడా. అయితే ఈ కొత్త వంటకాలతో ఏం చేస్తామంటే ఈ సంవత్సరము తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇంటి లోపల ఉన్న అద్భుతమైన రుచులను బయటకు తీసుకురావడానికి మేమందరం కూడా ఒక ప్లాన్ చేసి డిస్టిక్ అంటే ఇంతకుముందు పూర్వం తెలంగాణలో 10 డిస్టిక్లు ఉన్నాయి కదా, 10 డిస్టిక్ల నుంచి డిస్టిక్ ఒక 10 డిష్లతోటి రవీంద్ర భారత్లో 31st నాడు రవీంద్ర భారత్లో ప్రజెంటేషన్ చేసి అది ప్రొఫెషనల్కు తీసుకొచ్చి అన్ని హోటల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మెనూ ప్లానింగ్ చేసి ఒక 50 నుంచి 60 వెరైటీల డిష్లను ప్రజెంటేషన్ చేసి అందరికీ కొత్త రుచులను ఆస్వాదించి ఆ హెల్తీ రెసిపీస్. ఇప్పుడు పూర్వకాలం ఏం చేస్తామంటే చికెన్ 65 ఎప్పుడో ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం పెట్టాం, దాన్నే ఇవాళ కంటిన్యూటీ చేస్తున్నాం. అంటే ట్రెండ్ మారుతూ ఉన్నప్పుడు రెసిపీలు మార్చడం లేదు. కాబట్టి ఇప్పుడున్న యువతరానికి ఇప్పుడున్న మన పొల్యూషన్కు తగ్గట్టుగా రెసిపీలు అంటే ఆయిల్స్ లెస్, మసాలా లెస్, అదేవిధంగా ఇలాంటి హెల్త్ను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఔషధ గుణాలతో వచ్చే కూరలతో ఔషధ గుణాలలో వచ్చే ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైన వంటలను తయారు చేసి ఆ రిప్రజెంటేషన్ను సొసైటీకి తెలియజేయడం కోసం మేమంతా కూడా ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి 31st జూలై రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేయబోతున్నాం. అక్కడికి అందరు కూడా వచ్చి ఆ అద్భుతమైన ఋషులను అందరు కూడా ఆస్వాదించి అది సొసైటీకి అందజేయడానికి మేము ఒక మంచి ప్లాన్ చేసాం. కాబట్టి అందరు కూడా దానికి అవగాహనతలుగా వచ్చి ఆ కొత్త రెసిపీలను నేర్చుకొని మీరందరూ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనతో ఈ ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడు రాబోయే 31st అందరూ రావచ్చు, అందరూ టేస్ట్ చేయొచ్చు. ఓకే, పాలు కూడా వేసుకున్నాము, వాటర్ కూడా వేసుకున్నాము, రెండిట్లో కాసేపు ఉడకనియాలా? కొద్దిగా ఉడకనివ్వాలి. ఇది ఇప్పుడు ఏంటంటే దీంతో పాటు మనము ఇక్కడ షుగర్ వేస్తున్నాను. ఇక్కడ మీరు అంటే షుగరు వ్యాధిగ్రస్తులు ఎవరైతే దాన్ని అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం దీంట్లో ఏంటంటే తేనె వేసుకుంటే సరిపోతుంది. లేదు మేము షుగరే తింటాం అనుకున్న వాళ్ళందరూ షుగర్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనము కావలసినంత అంటే మనకు రుచికి సరిపడా పంచదార వేసాం. అదేవిధంగా ఇక్కడ కొంచెం యాలకుల పొడి. అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక కొత్త ఆయుర్వేద మెడిసిన్ గల ఒక వంటకాన్ని మనమందరం కూడా, అది కూడా దీంట్లో క్యాప్సికమ్ అంటే కారం, మెంతం కూర అంటే చేదు, అదేవిధంగా కీర అంటే చపదనం, అన్ని అంటే చెడ్డుచుల కలయికతో ఒక అద్భుతమైన రుచిని మీ అందరి కోసం క్రియేట్ చేసి ఆ రుచిని అందించడం జరుగుతుంది. మరి ఇంత మంచి అందించే ఒక మెడిసిన్ లాంటి పాయాసాన్ని మీరందరూ కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు కూడా బెస్ట్ కాంప్లిమెంటరీని అందుకోవాలంటే మీరందరూ ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు పాలలో చక్కగా దగ్గర అవ్వాలా లేకుంటే ఇంకేమైనా యాడ్ చేస్తున్నామా ఇందులో? దీంట్లో ఏం లేదు, అంటే మనము రబ్బరీగా ముందే కోవను కొట్టి పెట్టుకున్నాం, కోవతోటి చిక్కదానంగా. ఒకవేళ అంటే ఇంకా తొందరగా కావాలి అనుకుంటే అది వేసుకోవచ్చు, లేదంటే పాలనే ఇంకా కొంచెం మరిగించినట్టయితే అది దగ్గరగా వచ్చి అదొక రబ్బరీలా తయారవుతుంది, థిక్నెస్ అవుతుంది.
ఇలా మీరు ఆకుకూరలతో ట్రై చేసేటప్పుడు ఓన్లీ ఆ స్వీట్ ఫస్ట్ ట్రై చేయాలనిపిస్తూ ఉంటుందా, లేకుంటే హాట్ లో కూడా ఏమైనా రకరకాల ఆకులతో మెంతి కూర వడ, మెంతి కూర వడ, అదేవిధంగా అలసందల వడలు, ఇంకేమంటారు అంటే అందరు కూడా గోంగూరతో కర్రీ చేసుకుంటుంటారు, కానీ గోంగూర మెంతి వడ, వడ అంటే గారెలు కూడా కలిపి తింటే ఆ పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఇలాంటి రుచులన్నీ కూడా ఎన్నో రకాల అద్భుత రుచులు అందిస్తుంది మన వివాహ భోజనం. అంటే మాకు ఏం తినాలనిపించినా చాలు మనం వివాహ భోజనం రెస్టారెంట్కి వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీకు శ్రమ అనుకుంటే వివాహ భోజనంకి వచ్చేయండి, మీకు ప్యాషన్ ఉందనుకుంటే ఇంట్లో వంట ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే మీరు రెడీ చేసుకున్న ఈ కోవతోటి రబ్లీ లాగా చేశాను అనమాట. అది కూడా కొంచెం ఇందులో వేసుకుంటే ఇంకా కొంచెం చిక్కదనం వస్తుంది, అదేవిధంగా మనకు టేస్ట్ కూడా పెరుగుతుంది. ఓకే, ఒక 4 మేము ఎప్పుడు ఒకటి వచ్చేందంటే మనము వాడే వంటల్లో 3 గుర్తుంచుకోవాలి. ఇది తినడం వల్ల మన హెల్త్కు ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీన్ని వేసుకుంటే మన బెనిఫిట్లో చెడగొట్టడానికి ఇది ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అది కూడా గుర్తించాలి. నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండుటను అబ్జర్వేషన్ చేయాలి. అదేవిధంగా మనము చేస్తున్న పని ఎలాంటిది, మనము బాడీ హార్డ్ వర్క్తో పని చేస్తున్నామా, అలాగే సిట్టింగ్తో కూర్చొని బ్రెయిన్తో వర్క్ చేస్తున్నామా. హార్డ్ వర్క్తో చేసే వాళ్ళు మాత్రం ఏది తిన్నా కూడా జీర్ణించే శక్తి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం కూర్చొని బ్రెయిన్ వర్క్తో చేసేవాళ్ళు స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అన్నట్టుగా, స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు ఎప్పుడు ఫుడ్ను క్యాలరీస్ లేని ఫుడ్ను తినాలి. హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఏది వేసుకొని తిన్నా కూడా జీర్ణశక్తి అనేది వాళ్ళకు ఆ ఎక్సైజ్మెంట్ ఉంటుంది కాబట్టి. అంతే కదా. రైట్, ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసినట్లేనా? దగ్గరకు వచ్చేసినట్టు. ఆపేసుకోవచ్చు స్టవ్ని. ఇంకా కొంచెం అంటే అది ఇంకా కొంచెం చిక్కదనం వస్తే ఆ రుచి పెరుగుతూ ఉంది అనమాట. పాల నుంచి కోవ రూపం వచ్చినప్పుడు మనకి బాగా రుచి. ఓకే, యాదగిరి గారు రెడీ అయిపోయినట్లేనా? ఫైనల్గా రెడీ అయిపోయింది. మనం పొంగుతూ ఉంటే దగ్గరికి వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఇప్పుడు కట్టేసేద్దాం, ఆపేద్దాం. ఓకే, ఫైనల్ గా మనం ఇంకేమైనా వేసుకోవాలా టేస్ట్ కోసం? ఏం వద్దండి, అవసరం లేదు. ఓకే, నేను మరి ప్లేట్ ఇచ్చానా? బౌల్ రెడీ. చూసారు కదా ఇక్కడ చక్కగా నేను చెప్పేటప్పుడు ఈ లేయర్స్ లాగా వచ్చేది, ఆ తింటే తెలుస్తుంది మీ అందరికీ రుచి. చెప్పడానికి ఇది సరిపోదు, తింటేనే. మనం కనిపెట్టడం కొంచెం సడన్ గా అలా టేబుల్ పైన పెడితే దేంతో తయారు చేస్తారని గెస్ చేయండి అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే దీంట్లో వివాహ భోజనంలో ఈ బెల్ పెప్పర్ పాయసం అని చెప్పేసి ఒకసారి చేశాను నేను, బెల్ పెప్పర్ తోటి కూడా. కానీ మెంతి కూర అనేది యాడ్ చేయలేదు అప్పుడు చేయలేదు, బెల్ పెప్పర్తో చేశాను. అప్పుడు బెల్ పెప్పర్ పాయసం చేస్తే వివాహ భోజనం ఓపెనింగ్లో బెల్ పెప్పర్తో పాయసం చేస్తే కూడా వాళ్ళు తిని, షెఫ్ ఇది స్వీటా ఏంటి, అసలు దీన్ని ఎలా వాడారు, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చేది మీకు, ఇంత చక్కగా ఉంది అసలు అని చెప్పి చాలామంది కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అయితే ఇంకా అది ఇంగ్లీష్ వెజిటేబుల్తో తెలుగు పాయసం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా చేసి అది తెలుగులోకి కూడా దాన్ని తీసుకొని తెలుగు రెసిపీ లాగా తీసుకొని వచ్చాను. ఇది నిజంగా ఔషధం లాగా. ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే రకరకాల జ్యూసులు తాగుతుంటాం, ఎందుకంటే హెల్త్కు కీరా కానీ, అలాగే క్యారెట్ అని, కాకరకాయ అని, రకరకాల జ్యూసులు హెల్త్ కోసం. ఇది కూడా మీరు దీని స్మూత్లో ఒక మంచి ఔషధ గుణం ఉన్న వంటకం. ఇది అయిపోయింది. మనం పైనుంచి ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవడం కోసం కొద్దిగా ఈ యాలకుల పొడి పైనుంచి చల్లుకుంటేలా సరిపోతుంది. ఇదండి టోటల్గా మెంతి కూర కీర పాయసం. మరి దీని రుచి ఎలా ఉందో జడ్జిమెంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇంకా మీరే దీని రుచి ఎలా ఉందో ఒక్కసారి చెప్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా రెడీగా నా చేతిలో పాయసం. అది మామూలు పాయసం కాదండి, మెంతి కూర కీర పాయసం నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి ఇది యాదగిరి గారు తయారు చేశారు కాబట్టి దీని టేస్ట్ అయితే అదుర్సని నాకు ముందే తెలుసు. మరి నేను మీకోసం ఎలాగో జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే టేస్ట్ చూపించి ఎలా ఉందో చెప్పేస్తా. సో చూస్తున్నారా, ముందే మనకు చెప్పారు కదా యాదగిరి గారు, ఇలా తింటూ ఉంటే మనకి నూడిల్స్ లాగా ఇలా జారుతూ కనిపిస్తూ ఉన్నాయని. సో ఇప్పుడు నేను కూడా అలానే టేస్ట్ చేస్తున్నా. వావ్, అబ్బా
ఎంత ఎంత చక్కగా ఉందంటే సూపర్. ఇందులో అసలు వెజిటబుల్స్ వేసుకున్నాము, కీరా, క్యాప్సికమ్, మెంతికూర ఏమైనా ఉంది. అసలు ఎంత చక్కని పాయసం అంటే అద్భుతంగా ఉంది. నేనైతే ఇంతవరకు ఇంత మంచి రెసిపీ నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు. అది స్వీట్లో ఇలా వెజిటబుల్తో మిక్స్ చేసిందంటే నిజంగా అదుర్సండి. ఇంట్లో మాత్రం మీరు వెంటనే ట్రై చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలతో కూడిన అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా సర్వ్ చేయొచ్చు కాబట్టి ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. సో యాదగిరి గారు, ఇప్పటి వరకు మాకు మెంతికూరని, వెజిటబుల్స్ని మనకి కూరల్లాగా యూజ్ చేయడం మాకైతే తెలుసు, కానీ ఈరోజు మంచి పాయసం మా కోసం నేర్పించేశారు. చాలా 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 టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ కూడా నువ్వు మొత్తం కలిపి తింటుంటే ఒక డిఫరెంట్, అది చెప్పడం కూడా నా వల్ల కావట్లేదు, సాధ్యం కాదు. అంటే ఇది ఎలా వచ్చిందని, ఎందుకంటే దీని పేరు ఔషధ పాయసం అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. చాలా చాలా స్వీట్ కానివ్వండి, ఆ వెజిటబుల్స్ మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ కానివ్వండి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నేతిలో వేగింది కాబట్టి ఆ ఫ్లేవర్, అరోమా చాలా చక్కగా రుచికరంగా ఉంటుంది. నిజంగా మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిందేనండి. ఇంటిల్లో అది కూడా హ్యాపీగా సర్వ్ చేస్తారు, హ్యాపీగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడాను, ఎటువంటి డౌట్ లేదు. సో మరి మా కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీస్ నేర్పించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో చూసారు కదండి, యాదగిరి గారు మనకి ఏం నేర్పించినా చాలా కొత్తగా, డిఫరెంట్గా, టేస్టీగా ఉంటుందని ఇంకోసారి ప్రూవ్ అయిపోయిందండి. అంత టేస్టీగా ఉంది. మరి ఈ రోజు మీకు పరిచయం చేసిన ఈ పాయసం మాత్రం ఇంట్లో అస్సలు మిస్ కాకుండా వెంటనే ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు ప్రతిరోజు పరిచయం చేస్తూనే ఉంటుంది మన రుచి చెడు. మీరు కూడా హ్యాపీగా నేర్చుకుని హెల్తీగా ఉండండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.